ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇటీవల సీఎం రేవంత్ చేసిన పలు సూచనలతో ఫైనల్ టచ్ ఇచ్చారు అధికారులు. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎన్నికల హామీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా నిరుద్యోగులు కోరుతున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు తుది కసరత్తు చేస్తోంది. ఏండ్లకేండ్లు ఎలక్షన్ల వరకు నోటిఫికేషన్ల కోసం చూడాల్సిన బాధ లేకుండా ఏ ఏడాది ఖాళీలను అదే ఏడాది భర్తీ చేయబోతోంది. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది పక్కాగా క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో ఆఫీసర్లు జాబ్ క్యాలెండర్ రెడీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేయగా ఆ మేరకు తుది రూపమిస్తున్నారు అధికారులు. టీజీపీఎస్సీతో పాటు ఆయా రిక్రూట్మెంట్ బోర్డులు చేపట్టే నియామకాలు, వాటి షెడ్యూల్ వివరాలన్నింటినీ ఈ జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నారు. కొత్త పోస్టులు, ఖాళీలు వస్తున్న కొద్దీ జాబ్ క్యాలెండర్తో భర్తీ చేస్తారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. టీజీపీఎస్సీ బోర్డు ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసింది. గ్రూప్ 2 పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. గతంలో పెండింగ్లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుతం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 1540 ఏఈఈ పోస్టులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. అగ్రికల్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల సెలెక్టెడ్ లిస్టు కూడా విడుదలైంది. 581 వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టులకు పరీక్షలు ఈ నెల 29తో ముగిశాయి. రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాలన్నింటినీ టీజీపీఎస్సీ చేపడుతోంది. దీంతో పాటు పోలీస్ నియామకాలకు సంబంధించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల టీచర్, సిబ్బంది పోస్టులను రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు, టీచర్ల నియామకాలను విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఖాళీలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపడుతోంది. ఇలా విభాగాల వారీగా జాబ్ క్యాలెండర్ను ప్లాన్ చేశారు అధికారులు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే టీజీపీఎస్సీ పాత పాలక వర్గాన్ని తప్పించి కొత్త చైర్మన్ను, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది.